నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం మామూలుగా చూసుకుంటే ఏకాదశి అంటేనే ఉపవాసం. ఓకే. ఉపవాసం ఉండాలి అని అంటారు. అదే దాంట్లో ఏకాదశి రోజు 2 పూటలు భోజనం చేయాలి అనే ఒక చమత్కారం ఉంది. దాని గురించి తెలియజేయండి గురువుగారు. సంతోషం అండి. మంచి ప్రశ్న. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మంచి ప్రశ్న. నిజంగా ఏకాదశి అంటే చాలా ఉత్తమమైనటువంటి తిథుల్లో ఏకాదశి ఒకటి అని మన నానుడి. ఆ ఏకాదశి నాడు మీరు అడిగింది ఏమిటి? ఒక 2 పూటలా భోజనం చేయమనేటువంటి చమత్కారం. ఈ చమత్కారము గతంలో ఒక మంచి చమత్కారం ఇది. ఒకతను ఉండేవాడు. ఒకతను ఓ బ్రాహ్మణుడు. అతను ఒక గురువుని చాలా దానికోసం ఒక కథ, చిన్న కథ. ఒక గురువుని అనుసరించేటువంటి వాడు. ఆ గురువు ఏం చెబితే అదే ప్రామాణికంగా తీసుకునేవాడు. ఆ గురువు పరిపూర్ణమైన సాహితీవేత్త, అపూర్ణమైన కవి మరియు అవధాన ప్రవచనకర్త కూడా. అతను ఏది చెప్తే దాన్ని అనుసరించడం అదే ఒక నియమంగా తీసుకునేటువంటి వాడు. అయితే అతను ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా, ఎక్కడ ఏ రకమైన ప్రవచనాలు చేసినా ఇతను అక్కడికి వెళ్తూ దాంట్లో ఉన్న ధార్మిక అంశాలను తీసుకుంటూ ఇతను జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైంది, అతని ఇంటి దగ్గరే పక్కనే ఈ ఏదైతే గురువు గారిగా విశ్వసిస్తాడో ఇతను, ఆ గురువు గారి ప్రవచనం జరుగుతుంది. ఇతనికి తెలుస్తుంది, ఆ నోట ఈ నోటా పడి మీ గురువు గారు అక్కడ పక్కన ప్రవచనం చేస్తున్నారు, మనం నువ్వు ఇక్కడున్నావేమిటి, వెళ్ళు అని చెప్తారు. ఎవరో పక్కింటి వాళ్ళు ఎవరో చెప్తారు. చెప్పేసరికి ఆనందం పట్టుకోలేక మా గురువు గారు పక్కనే ప్రవచనం చేస్తున్నారు, ఇక నేను వెళ్ళాలి అని చెప్పేసి అతను ఆ ప్రవచనానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు. ఆయన కవి అని చెప్పుకున్నాం కదా, అందులోనూ అతను ఒక చమత్కార కవి. చమత్కార కవి అంటే సాధారణమైన చమత్కార ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు, చమత్కారంగా సమాధానాలు చెప్తూ ఉంటారు. అది ఆ విషయం ఈయనకి తెలియదు. ఆయన చమత్కారం కూడా చెప్తారన్న విషయం ఈయనకి తెలియదు. సాధారణంగా ఆయన ఏం చెప్తా అంటే ఫాలో అవుతూ ఉండేవాడు. అయితే ఇతను అతనికి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఆ ప్రవచనంలో గురువుగారిని చూసి నమస్కారం చేసుకుంటాడు. గురువుగారు ఆ రోజు ఆయన చెప్తాడు, అక్కడ ప్రవచనం చేస్తూ అందులో ఒక శ్లోకాన్ని చెప్తాడు. ఆ శ్లోకం ఏమిటి అంటే, ఏకాదశ్యా మహోరాత్రే కర్తవ్యం భోజనద్వయం దివాచ రాత్రౌ జాగరణం చైవ దివాచ హరికీర్తనం అని చెప్తాడు. అంటే ఆ శ్లోకం ఏమిటంటే, ఏకాదశ్యా మహోరాత్రే కర్తవ్యం భోజనద్వయం రాత్రౌ జాగరణం చైవ దివాచ హరికీర్తనం అని చెప్తాడు. అని చెప్పేసరికి ఈ శ్లోకాన్ని అసలు అద్భుతంగా చెప్పారు మా గురువుగారు శ్లోకాన్ని అని చెప్పి ఆ శ్లోకాన్ని రాసుకుంటాడు ఆయన. ఆ శ్లోకాన్ని రాసుకొని ఇక దాన్ని ఫాలో అయిపోవాలంటే ఏకాదశి మహోరాత్రి గురించి చెప్పారని చెప్పి దాని గురించి ఎవరిని అర్థం అడుగుదామని చెప్పి అక్కడ ఇక్కడ తిరిగి ఒక గురువుగారు ఆయన్నే అడుగుతాడు. ఆయన ఒక దగ్గర సందర్భంలో అక్కడ కూర్చుంటే అడుగుతారు. ఆయన ఏం చేస్తాడు, ఉన్న విషయం చెప్పకుండా చమత్కారంగా అర్థం చెప్తాడు. ఏమిటి, ఏకాదశి అనేటువంటి మహారాత్రిలో భోజనద్వయం, ఏకాదశ్యా మహోరాత్రే కర్తవ్యం అంటే చేయాల్సిన పని ఏమిటి, 2 పూటలా భోజనం చేయటము. కర్తవ్యం భోజనద్వయం, 2 సార్లు భోజనం చెయ్యమని. రాత్రౌ జాగరణం చైవ దివాచ హరికీర్తనం, రాత్రిపూట జాగరణ చేసి అదే రోజు దివాచ హరికీర్తనం అంటే ఉదయం పూట హరికీర్తన చేయమని చెప్పారు. కాబట్టి అతను ఏమనుకుంటాడు, మా గురువు గారు ఆహా ఏకాదశి నాడు ఇన్ని రోజులు నేను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాను, లేదు ఈ రోజు నుండి నేను ఏకాదశి మహాపర్వదిన నాడు 2 పూటలా భోజనం చేస్తాను అని చెప్పి అనేక మందికి ప్రచారం కూడా, అంటే ఇంక అక్కడి వరకే వింటాడు. ఆ తర్వాత జరిగినటువంటి సన్నివేశం అతను వినడు. ఈ ఉత్సాహంతో ఈ ఆనందంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. మా గురువు గారి దగ్గర నుండి ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన శ్లోకాన్ని నేర్చుకున్నాను, ఇదే ఫాలో అయిపోతానని చెప్పేసి ఏకాదశి కూడా వస్తుంది. ఆ ఏకాదశి నాడు తాను తినడమే కాకుండా 10 మందిని పిలిచి భోజనం కూడా పెట్టిస్తూ ఉంటాడు. ఆ రోజు జాగరణ కూడా చేస్తూ భోజనం కూడా పెట్టిస్తాడు, అనేక రకాలుగా చేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అడుగుతారు, ఇదేమిట్రా ఏకాదశి నాడు భోజనం పెట్టిస్తున్నావు, ఎక్కడా మనం ఏకాదశి నాడు భోజనం చేయం కదా, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం కదా, మనం అందరం అదే చేస్తాం కదా అంటే, లేదు మా గురువుగారు అలా చెప్పారు, లేదు అదేం కాదు అని చెప్పి ఆయన అంటాడు. అంటే ఎవర్రా మీ గురువుగారు, ఎవరేం చెప్పారా అంటే, అక్కడికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఆయన పండితుడు. ఆ పండితుడు ఏం చేస్తాడు, ఆ పండితుడికి శ్లోకం చెప్తాడు. అజయ్గో ఇలా చెప్పాడు మా గురువు గారు, ఏకాదశ్యా మహోరాత్రే కర్తవ్యం భోజనద్వయం
అంటే చేయాల్సిన పని ఏమిటి? 2 పూటల భోజనం చేయమని. భోజనద్వయం రాత్రో జాగరణం చేయవ దివాచ హరికీర్తన. రాత్రిపూట జాగరణ చేస్తున్నాను, హరికీర్తన చేస్తున్నాను, 2 పూటల భోజనం చేయమని చెప్పారు, అందుకోసమే మీకు కూడా భోజనం పెడుతున్నాను అంటాడు. అంటే ఆయన ఎక్కువసారి అరే పిచ్చి విధవా, ఇది అలా కాదు చదవాల్సింది, ఆయన అక్కడి దాకే చెప్పావు, నువ్వు తర్వాత నువ్వు వినలేనట్టున్నావు. అసలైన శ్లోకం ఏమిటంటే ఆయన చమత్కార కవి నిన్ను బురిడి కొట్టించాడు అని దాంట్లో ఉన్న అసలైన సత్యాన్ని ఆయన చెప్తాడు. ఏమిటి అంటే ఆ సత్యము ఏకాదశ్య మహోరాత్రే, దాన్ని ఇలా చదవాలో చెప్తున్నాడు ఆయన. ఆహా, ఏకాదశి మహోరాత్రి చాలా ఉత్తమమైనటువంటి రాత్రి. కర్తవ్యం భోజనద్వయం అని కాకుండా కర్తవ్యం భో జనద్వయం అని చదవాలి. భోని విడదీసి జనద్వయం. కర్తవ్యం అంటే ఏమిటి? చేయాల్సిన పని. భో అంటే నరుడా అని అర్థం. ఓ నరుడా, నువ్వు చేయాల్సినటువంటి పనేమిటి అంటే 2 పనులున్నాయి. ద్వయం భో కర్తవ్యం భో జనద్వయం. జనద్వయం అంటే నువ్వు చేయాల్సిన పనులు 2 ఏకాదశి నాడు. ఆ పనులు ఏమిటి? రాత్రు జాగరణం చేయవ దివాచ హరికీర్తనం. రాత్రి జాగరణ చేసి ఉదయం పూట హరికీర్తన చెయ్యాలి. ఈ 2 విషయాలు చెప్పాడరా. భోజనం చేయమని ఎక్కడ చెప్పాడరా అంటే, లేదు అది భోజనం అనుకున్నాను, నేను అందుకే ఏకాదశి నాడు పిలిచి భోజనం పెడుతున్నాను అని చెప్తారు. అలా ఒక చమత్కార కవి చెప్పినటువంటి విషయాన్ని అసలు ముందు వెనక చూడకుండా ఇలా అర్థం చేసుకొని అతను పొరపాటు పడి ఈ రకంగా మోసపోతాడు. ఇలాగా చాలామంది కూడా చాలా రకాలుగా దాని యొక్క అర్థం అనేది తెలియక ఎక్కడ విడదీయాలి. సంస్కృతం అంటేనే చాలా విశేషమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఒకే అక్షరానికి అనేక రకాల అర్థాలను కూడా ఉంటుంది. ఒకే అక్షరం ఒకే శ్లోకంలో ఒక మంచి మహాభారతాన్ని కూడా చెప్పేశారు. ఒక శ్లోకంలోని ఏకశ్లోక రామాయణం అని, ఏకశ్లోక భారతం అని, ఏకశ్లోక భగవద్గీత అని, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. అట్లా ఒక శ్లోకంలోని అంతా ఇముడీకృతం చేసేటువంటి సామర్థ్యం ఒక్క సంస్కృతానికి మాత్రమే ఉన్నది. సంస్కృతానికి తెలుగు కూడా ఆ స్థితి ఉన్నది. కాబట్టి ఇలా అర్థం చేసుకోక దాన్ని అర్థం చేసుకోక చాలామంది ఇలాగే పొరపాటు పడుతున్నారు. అలా ఆ చమత్కార కవి చెప్పినటువంటి విషయాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి ఆయన కూడా పప్పులో కాలేశాడు. తర్వాత ఒక గురువు వల్ల తెలుసుకొని ఉత్తమమైనటువంటి మార్గంలో మళ్ళీ నడిచాడు. అదే కథ. ఓకే, మంచి చమత్కారాన్ని మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.